నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు ఇస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడికి ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని, వచ్చే 4 ఏళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మధుర్ల గ్రామానికి సంబంధించిన మధుర్ల గ్రామానికి సంబంధించిన జుర్రు మల్లేశ్వరి, రాజుల లక్ష్మి, కొండ ఇల్లవ్వ, వచ్చింది. రేట్ల షీట్ వేసుకున్నాం అని ఇప్పుడు రెండో బిల్స్ వచ్చింది, సెకండ్ బిల్ వచ్చింది, ఫస్ట్ బిల్ వచ్చింది. ధన్యవాదాలు అన్న. మేము ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము అనుకున్న పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి ఇంకా మాకు మంచి మంచి అవకాశాలు కల్పించి మమ్మల్ని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. జరిగింది. చాలా హ్యూజ్ కాంపోనెంట్, కొన్ని వేల కోట్లు ఈ ఒక్క మండలంలోనే 20 కోట్ల దాకా మనం ఇస్తూ ఉన్నాం. అంటే స్టేట్ అంతా కూడా కొన్ని వేల కోట్ల మీద దీని మీద మనం స్పెండ్ చేయబోతూ ఉన్నాం. అందుకని మీరు ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా మనము పైరువేలు తీసుకొని రికమెండేషన్ తీసుకొని ఎక్కడా కూడా మాకు ఎటువంటి రికమెండేషన్ రాలేదు. మేము కూడా ఎవరి దగ్గర రికమెండేషన్ని కూడా తీసుకోలేదు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అత్యంత పేదవాళ్ళకి మాత్రమే మనం ఇందులో శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది పూర్ పీపుల్కి ఇందులో ఇనీషియల్ స్టార్టింగ్ అమౌంట్ ₹1,00,000 మీరు బేస్మెంట్ కట్టడం కూడా ఇబ్బంది అయితే నేను ఎంపీడీఓ గారికి ఇక్కడ రిక్వెస్ట్ చేసి లోకల్లో ఎస్హెచ్జీ లెవెల్లో ఏమైనా లోన్ టైఅప్ చేయగలిగితే మీరు పంచాయత్ సెక్రటరీ అండ్ ఉమెన్ సంఘాల ద్వారా ఉమెన్కే మనం మెజారిటీ ఇస్తున్నాం కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎంత వీలైతే అంత మీరు కొంతైనా మీరు టైఅప్ చేయగలిగితే వాళ్ళకు కూడా కొద్దిగా స్టార్టింగ్ అమౌంట్ అనేది కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను చెప్పేది సర్వాపూర్లో మేము జనవరి 26న అంటే మేము సుమారుగా 4 నెలల క్రితం మేము పేమెంట్ కూడా అవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అనేది కొన్ని వేల మంది అడుగుతూ ఉన్నారు. అందులో అతి కొద్ది మందికి అన్ని రకాలుగా క్లియర్ అయిన వాళ్ళకి మనం ఇల్లు శాంక్షన్ చేస్తున్నాము. సో ఇందులో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బెనిఫిషరీ మీరు సెలెక్ట్ అయ్యి మీకు ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. మీరు 6 నెలలు, సంవత్సరంన్నర అనేది మీరు వెయిట్ చేయకూడదు. మనకి రూల్స్ ప్రకారం 45 రోజుల్లో స్టార్ట్ చేయమని మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చెప్తూ ఉన్నాయి. కాకపోతే సర్వాపూర్ మనం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మనం అప్పటిదాకా ఇంకా మనం ఎవరిని కూడా మీరు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలా అనేది మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము ఇంకా క్యాన్సిలేషన్స్ అట్లాంటివి చేయలేదు. ఎందుకంటే అందరికీ పూర్ పీపుల్గా ఇచ్చాము, స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాము కాబట్టి మేము 45 రోజులు అంటే నెలన్నర టైం మనకు ఉన్నా కూడా సుమారుగా 4-5 నెలలు అయినా కూడా మేము ఇంకా కూడా పంచాయత్ సెక్రటరీలు పిలిపించి, ఎంపీడీఓలు పిలిచి ఇంకా మేము పాజిటివ్గానే వెళ్తూ ఉన్నాం. బట్ నెక్స్ట్ వచ్చే మేము 400 ఇస్తూ ఉన్నాం కాబట్టి బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇంకా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే మీ వెనకాతల మీ అంత ఎలిజిబుల్ వాళ్ళే వెయిటింగ్ లైన్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొక 100 కింది స్థాయి అధికారులు ఆదేశించి ఏ సెంటర్లో కూడా మీకు ఇలా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఇలా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు రైతుల గురించి? ఆనాడు బరేస్తే ఊరన్నారు. ఇలా మనం చెప్తున్నాం బరేసుకున్నలకు సిరులు పండుతున్నాయని చెప్పి మనం చెప్తున్నాం. ఎక్కడ కూడా ఏ రైతుకు అన్యాయం చేయము, రైతులను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా. దయచేసి మీ అందరూ ఎంతో ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇది మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీరు ఏ ఆకాంక్షలకు అనుగుణంగా అయితే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ గతంలో సంక్షేమ పథకాలు 1వ ఇచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్పిండ్రు, లేదంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జేబులు తడిపినోళ్ళకి ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం ఇలా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్ని పార్టీలో ఉన్నారు. మీరు ఏ పార్టీ అని అడగడం, మీరు దేనికి ఓటేసిరని అడగం. నిజంగా మీకు ఆపద ఉంటే ఆపదను చూస్తాం. మీకు నిజంగా అర్హులైతే సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అటువంటి గొప్పతనం. వాళ్ళు అన్నాడు ఏం చేశారు? టీఆర్ఎస్ ఉంటిస్తాం, లేదంటే టీఆర్ఎస్కి అండగా కప్పుకుంటిస్తాం. అవునా కాదా చెప్పండి? టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా? ఇవాళ మేము పార్టీ అడుగుతున్నామా, మాకు ఓటేసిరా అని అడుగుతున్నామా? మేము ఇలా నిష్పక్షపాతంగా పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి మన అధికారులు కూడా ఆ విధంగా ఉన్నారు.
గతంలో అధికారులు ఏ విధంగా పనిచేసారో మీకు తెలుసు మీ అందరికీ. ఈ చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎన్నికల సమయంలో చెప్పిన, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, ఎన్నికల తర్వాత మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆనాడు ఏ విధంగా చెప్పినో ఈరోజు ఇప్పుడు కూడా మీకు నిరంతరం అందుబాటులో ఉండి మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 7వ వార్డు పిల్లిగుండ్ల కాలనీ ప్రజలు దిక్కుతోచని స్థితిలో, దారి లేక దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడ్డారు. ఏ నాయకుడు ఆదుకుంటారో ఆ భగవంతునికే ఎరుక. వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద వర్షపు నీరు చేరడంతో పిల్లిగుండ్ల వాసులకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఖమ్మం జిల్లా తల్లాడలో గొల్లగూడెం రోడ్డు నుండి నారాయణపురం వరకు తిరంగయాత్ర ఘనంగా నిర్వహించారు. భారత్ మాతాకి జై అనే నినాదంతో పురవీధులు పులకించిపోయాయి. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రధాని మోదీ శత్రువులను తరిమివేయడంలో సఫలీకృతులయ్యారని అభినందించారు. దేశాన్ని పరిపాలించేది 52 ఇంచుల ఛాతీ గల ఒక సింహం భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. మా దేశం మీదకి వచ్చినటువంటి ఎటువంటి ఇస్లామిక్ టెర్రరిజం అయినా గానీ రూపురేఖలు లేకుండా నాశనం చేస్తామని యావత్ టెర్రరిజానికి హెచ్చరిక. వారిని పెంచి పోషిస్తున్నటువంటి శత్రు దేశాలైన పాకిస్తాన్, వాళ్ళకు సహకరించే అన్ని దేశాలకు కూడా ఒక హెచ్చరిక మనం పంపించాము. ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి మన భారత ప్రభుత్వానికి, మన మోదీ గారికి, భారత సైన్యానికి ధన్యవాదాలు చెబుతూ దేశమంతటా కూడా జాతీయవాదుల ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మన ఖమ్మం జిల్లాలో కూడా, మన ఖమ్మంలో కూడా అత్యద్భుతంగా జాతీయవాదులందరూ సమక్షంలో తిరంగా ర్యాలీ చేశాము, సింధూర యాత్ర చేశాము. మన పక్కన ఉన్నటువంటి విఎం బంజారా పెనుబలిలో కూడా మన యాత్ర చేశాము. ఇవాళ కూడా మీరందరూ పెద్ద ఎత్తున సంఘీభావంగా సైన్యానికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణపురం దాకా ఈ ర్యాలీ సాగుతుంది. వచ్చిన జాతీయవాదులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి అధ్యక్షులు చల్లా నాగుల గారికి మరియు టీముకి, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులకి, కిరణ్ గారికి, మేధావులకి, టీచర్స్ కి, అడ్వకేట్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయులకు, తర్వాత పోలీసు వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సైతం దేశం కోసం అనే మన నినాదం ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వానికి, దేశానికి మద్దతుగా ఉంటామని తెలియజేసిన సందర్భంలో మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతా కీ జై 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 మాతా, జై 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 మాతా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, ఇతరం మాతరం, ఇతరం మాతరం, ఇతరం మాతరం, భారత్
ఈ నెల 31న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరిగే టీయూడబ్ల్యూజెడ్ టీజేఎఫ్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా టీజేఎఫ్ అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం టీజేఎఫ్ జర్నలిస్టులు ఖమ్మం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రాధాన్యతమైనటువంటి రోజు వివిధ పత్రికల్లో వివిధ ఛానళ్లలో పనిచేస్తున్నటువంటి కలం యోధులు తెలంగాణ కోసం మేము కొట్లాడతాం, తెలంగాణ కోసం ప్రజలతో మమేకమై మేము పోరాటాలు చేస్తామంటూ కళాలను గన్నులుగా మార్చి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి రోజు 2001 మే 31వ తేదీ నాడు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అంటూ ఒక నినాదంతో అల్లనారాయణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టు పోరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పోరం ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమాలు అనేక మంది ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి క్రాంతి, అదేవిధంగా అనేక మంది మీద పోలీసులు కేసులు, సీమాంధ్ర పాలకులు కేసులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ సాధించుకునే 2001 నుంచి 2014 వరకు తెలంగాణ సాధించుకునేంత వరకు అవిశ్రాంత పోరాటం చేశాం. జర్నలిస్టులంగా ఎమ్మెల్యేలందరినీ కూడదీయటం, అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేయటం, భిన్నాభిప్రాయాల పార్టీలను కూడా కలుపుకొని ఉద్యమం సాగించేలా చేయటం, ఇవన్నీ నిర్వహించింది అది తెలంగాణ జర్నలిస్టు ఫోరం. అది అల్లనారాయణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సంఘం మాత్రమే. ఇతర సంఘాలు మనం జర్నలిస్టులకే పరిమితం కావాలి, ఈ ప్రాంతీయ ఉద్యమాలకు అవసరం లేదన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆ సంఘాలను పక్కన పెట్టి మనం పోరాటాలు కొనసాగించాం, ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఈ నేపథ్యంలో మన సంఘం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి మే 31 నాటికి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంలో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని స్టేడియంలో భారీ ఎత్తున రాష్ట్రంలోని జర్నలిస్ట్ అంతా తరలి వస్తున్నారు. అక్కడ 20 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించాం. అక్కడికి తెలంగాణలో కేసులు నమోదు కాబడి ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి తెలంగాణ సాధన కోసం ముందున్నటువంటి అనేక మంది యోధులు వచ్చి మనకి తమ ఉపన్యాసాలు ఇస్తారు. కనుక జర్నలిస్ట్ సోదరులంతా తప్పకుండా విధిగా హాజరు కావాలని రేపు బస్సు టీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించాము. రేపు ఏదైతే ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల సోదరులందరూ కూడా ఈ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, జర్నలిస్టు తెలంగాణ కోసమే కాదు తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రేపు జరగబోయేటువంటి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయడం కోసం జరుగుతున్నటువంటి రేపు హైదరాబాద్లో జరిగే రజతోత్సవ సభల్ని జర్నలిస్ట్ సమాజం అంతా కూడా విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా టీజే పక్షాన తెలియజేస్తూ జర్నలిస్టులందరూ కూడా ఈ సభను అట్లాగే రజతోత్సవ సభల్ని విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని మున్సిపల్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ సభ్యుల అడ్వకేట్ల సమక్షంలో శ్రీధర్ బాబు 56వ జన్మదిన కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కని గాంధీనగర్లోని MDHWS ఆశ్రమ నిర్వాహకులకు 25 కేజీల రైస్ బ్యాగ్ను అందించి పిల్లలకు పండ్లను పంచారు. కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మితో కలిసి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం విదేశాల్లోని ఐటీ కంపెనీలను తీసుకురావడంలో శ్రీధర్బాబు సఫలీకృతులయ్యారని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే శ్రీధర్బాబు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని కోరుకున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. देखा और इस तरफ से और మరి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ గారి ఆధ్వర్యంలో
మరి కౌటం సతీష్ గారు 2 అమూల్యమైన మాటలు మరి మాట్లాడాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. నమస్కారం. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజు ఠాకూర్ గారి ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి బర్త్డే సందర్భంగా లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మా జననేత అతను ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని మా లీగల్ సెల్ తరపున మేము బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన కోర్టు బయట శ్రీధర్ బాబు సారు వేడుకలు చేయడం జరుగుతుంది. మరియు కేక్ కటింగ్, ఆ తర్వాత మన అనాథాశ్రమంలో స్వీట్స్ బియ్యం పంపిణీ కార్యక్రమము లీగల్ సెల్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. మరియు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులుగా అనేక విదేశాలు పర్యటించి మన తెలంగాణ ప్రాంతానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన 24 గంటలకు 18 గంటలు కూడా ఆయన శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీని మరియు ఈ ప్రాంతంలో ఎవరు పోయినా కూడా వెంటనే స్పందించి ఆయన మన అడ్వకేట్ సమస్యల విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో మరియు ప్రస్తావించిన సందర్భంగా, మరియు అడ్వకేట్లు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ, మరి వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మరి రానున్న కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మా యొక్క కోరిక. సార్ మీరు ఎప్పుడు కూడా అందరికీ ఎల్లప్పుడూ కూడా ఎనలేని సేవ చేస్తారు. మీరు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుతూ ఈ ప్రాంత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మరియు ఇలాంటి డైనామిక్ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంలో మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి స్థానిక శాసనసభ్యులు మరియు కూల్చివేతలో పరంగా మన రాజేష్ టాకీస్ థియేటర్ కానివ్వండి, మరి బస్టాండ్ థియేటర్లు రోడ్డుకు అడ్డంగా ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో వాటిని మున్సిపల్ సిబ్బంది ద్వారా తొలగించిన ఘనత మన ఏకైక ఎమ్మెల్యే మన మక్కన్ సింగ్ గారు. ఈ యొక్క అభివృద్ధిని ఎవరు కూడా తట్టుకోలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున కొప్పుల శంకర్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున ఆయన భగవంతుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన నెక్స్ట్ తరంలో సీఎం గారని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే డైనామిక్ ఎమ్మెల్యే మన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన శ్రీధర్ బాబు గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి ముందడికి రమ్మా రాజయ్య గారు రండి. ఈ చేయి పట్టుకో. జరిగింది. అదే విధంగా ఎంపీడీహెచ్డబ్ల్యూ అనాథాశ్రమంలో మరి పండ్లు రైస్ పంపిణీ
రైస్ బ్యాగ్ పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఐటీ శాఖ మంత్రులు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరియు భవిష్యత్తులో ఆయన ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఆయనే మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మరి అదేవిధంగా రానున్న కాలంలో ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షిస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు మన బార్ అధ్యక్షులు అండ్ మన వరలక్ష్మి ఇద్దరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీధర్ బాబు గారు హ్యాపీ బర్త్డే టు యూ శ్రీధర్ బాబు సారు. హ్యాపీ బర్త్డే టు యూ శ్రీధర్ బాబు సార్ గారికి. ఓకే. మన అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొప్పల శంకర్ గారి ఆధ్వర్యంలో NDHWS ఈ ఆశ్రమంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ అందరము లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాసి ఆదేశాల మేరకు శ్రీధర్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. ప్లస్ అలాగే అనాథ పిల్లలకి పండును రైస్ శుభ్రశంకర్ ఆధ్వర్యంలో చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం పంపిణీ చేస్తున్నాం. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదని మాల సంఘం నాయకులు కొండా కుమార్ తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాలలో ప్రోటోకాల్ అధికారులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో వేయకుండా శిలాఫలకంపై పేరు లేకుండా ఒక దళిత ఎంపీని అవమానపరచడం జరిగిందని, ఇంతకుముందు కూడా ఆర్జీవన్ జీఎం కార్యాలయ సమీపంలో జరిగిన SC/ST అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎంపీ ఫోటో పెట్టకుండా అవమానపరచడం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. మాల సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ మీడియా సమావేశం ప్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా జీఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ST సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలకు చెప్పినాం. ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జీఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అది కావలసుకొని చేసిందా కాకతీయంగా జరిగిందా తెలియదు, కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాల సంఘం అదే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదని అటు అధికారులను ఈ పత్రికా ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దొద్దిల శ్రీధర్బాబు జన్మదిన వేడుకల సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలిక అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో సుమారు 400 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా నాయకులు బొంతల రాజేష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఐటీ శాఖ మంత్రి
శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా నిరుపేదలతో కలిసి మహోత్తర కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. Happy birthday to you. Happy birthday to Sridhar Babu. Happy birthday to you. అన్నగా తర్వాత డైరెక్ట్ మాట్లాడదు అన్న అన్ని ఏం కాదు డైనమిక్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు భారీ ఎత్తున మా దిశ దశ ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాళ్ళు ఎస్ఎస్ఎల్ బీసీసీఎల్ మైనార్టీ సెల్ పలు విధాల వివిధ విభాగాలకు చెందిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున ప్రత్యేకంగా నేను చేస్తున్న వాటిని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా ధ్యేయం అని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. మరి ఐటీ శాఖ మాధ్యులుగా మరి ఆజాద శత్రువుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం అయ్యగారే చూసుకున్నా అని చెప్పి ఒక పెద్ద డయాస్ మీద చెప్పినాడు. మరి పలు సూచనలు ఇచ్చుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఏ విధంగా నడుచుకోవాలనే సూచనలు ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్ సోదరులకు మరి ఏదైతే వ్యాపార సోదరులకు మున్సిపల్ కార్మికులకు అమ్మాలి సంఘం వాళ్లకు మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి మరొక్కసారి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యుడు శ్రీ శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా రామగుండం నియోజకవర్గ తరఫున అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీధర్ బాబు గారు రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథమలో నడపడంలో ముందున్న వ్యక్తి. ఇలా రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అదేవిధంగా అతని తండ్రి అయిన శ్రీపతిరావు గారు అప్పుడు రాష్ట్ర స్పీకర్గా ఉన్నప్పుడు
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిన మహానాయకుడు. మరి అతని తనయుడు ఈరోజు తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడుపుతాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి వెంబడి ఉండి నాకు వెన్నంటున్న వ్యక్తి మహానాయకుడు శ్రీధర్ బాబు గారు. అతను ఏ పనున్నా కూడా ఇమ్మీడియట్లీ స్పందించి మాకు ఈ పని మీసారంటే తప్పకుండా ఫోన్ చేసి ఆ పని సక్సెస్ చేసే వ్యక్తి నాయకుడు. అలాంటి నాయకుడు దొరకడం మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిష్టంగా కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా హర్షించవలసిన విషయం. ఎందుకంటే ఇంత మంచి ఓపిక వ్యక్తి, ఎవరి మాట ఇంత ప్రజల మాట విని స్పందించి వెంటనే ప్రజల పనులు చేసే వ్యక్తి. మరి అలాంటి నాయకుడి జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారి నిజాలు చెప్పాలి. ఇలా మా యువ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు రామగుండ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా దాదాపు 300కు పైగా కోట్లు ఇవ్వడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు, మీడియా మిత్రులు కానీ రామగుండ నియోజక ప్రజలు కానీ. ఇలా షాపింగ్ కాంపిటీషన్ అయితేనేమి, వార్డులకు వార్డుకు ₹1 కోటి అయితేనేమి, ఇలా లక్ష్మీనగరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపడుతున్నాడు. తప్పకుండా శ్రీధర్ బాబు ఆశీస్సులతోని మా ఎమ్మెల్యే గారు ఇక ముందు కూడా రామగుండ నియోజక అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తారు. తప్పకుండా రామగుండ నియోజక ఎమ్మెల్యే గారిని కూడా ప్రజలు ఆశీర్వదించాలి. మీడియా ముంగట బాబు కేక్ పెడతారు, కేక్ పెడతారు రావే ఆయన వస్తాడులే, కెమెరా వాళ్ళు ఆడుకోతారు ఊరి మీరు రవివారం మరా కొంచెం అట్రా గిట్ట ఈ కేక్ పెడతారట ఆయన పోతాడు ఆయన కద్దాట పెడతారట లేదు ఇక ఓకే. ఎమ్మెల్సీ కవితకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు జాగృతి శ్రేణులు గోదావరిఖనిలో ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న సమయంలో గోదావరిఖనిలో జాగృతి నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్సీ కవిత కలిశారు. సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ టోల్గేట్ వద్ద ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ కేశవరాం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు సూరసమ్మయ్య,
అధ్యక్షతన రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను రామగుండం ఎమ్మెల్యే మకాన్సం రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుల్ల మల్లికార్జున ఆధ్వర్యంలో వీళ్లపల్లిలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి పండ్లు స్వీట్లు పంపిణీతో పాటు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాఖ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు మనందరి ఆరాధ్య దైవం దుద్దిల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మరి కార్యక్రమ నిర్వాహకులు స్వర్గీయ శ్రీపాదరావు గారికి అత్యంత ప్రియమైన శిష్యులు సన్నిహితులు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అత్యంత సన్నిహితులైన మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ మాజీ కౌన్సిలర్ గుల్ల మల్లికార్జున గారికి ఈ యొక్క ఈశ్వరకృప వృద్ధాశ్రమం ప్రారంభించి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి కష్ట నష్టాలు కూర్చి నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు పిటి స్వామి గారికి, మాజీ కౌన్సిలర్ గణేష్ గారికి, మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా చుట్టూ ఉన్న నియోజకవర్గాలలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఈ ప్రాంతంలో జరుగుతున్న మంచి చెడు అనేక సంఘటనలు ఎప్పటికప్పుడు గాంధీ ద్వారా అందిస్తున్న మరి ప్రముఖ పార్టీలు దయానంద గాంధీ గారికి, సత్యనారాయణ గారికి, కృష్ణస్వామి గారికి, సురేష్ గారికి, ఇక్కడ ఉన్న అందరూ కూడా హృదయపూర్వకంగా ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వీరపల్లి గ్రామంలో చాలా అంటే ఈ ప్రాంతంలో చాలా ఈ కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా వీరపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఈశ్వరకృప ఆశ్రమంలో ఇంతమంది మరి పెద్ద మనుషులు, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ మధ్యలో శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మన యొక్క గౌరవ మాజీ కౌన్సిలర్ మల్లికార్జున గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కేక్ కటింగ్తో పాటు ఫ్రూట్స్ మరియు స్వీట్స్ అన్నదానం చేయించడం అనేది చాలా అభినందనీయం, చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఈ యొక్క సుదీర్ఘ కాలం నుండి కూడా స్వర్గీయ శ్రీపాదరావు గారు మరి ఎన్నో సంవత్సరాలుగా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు చేశారు. మరి వారి అడుగుజాడల్లోనే వారి యొక్క తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు మరి
ఎమ్మెల్యేగా, విప్పుగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఎన్ఆర్ఐ మినిస్టర్గా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజీ, అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంత్రి నియోజకవర్గంతో పాటు మన రామగుండం ప్రాంతంలో కూడా మన గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారి సహకారంతో వారి యొక్క ఇద్దరి పరస్పర స్నేహపూర్వకమైన సహకారంతో ఈ ప్రాంతంలో కూడా శ్రీధర్ బాబు గారు పెద్ద దిక్కుగా ఉండి ఎవరికి ఆపద వచ్చిన పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజలందరూ నా వాళ్ళే అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో శ్రీధర్ బాబు గారు ఎవ్వరికి ఏ ప్రాంతం ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా కూడా వెంటనే మరి ఫోన్లో కూడా స్పందించి ఆ పనులు చేసే ఒక మంచి మనసున్న గొప్ప నాయకుడు శ్రీధర్ బాబు గారు. మరి వారు ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారు. మల్లికార్జున మంత్రి నియోజకవర్గంలో ఒకప్పుడు మరి ఇది చివరి ప్రాంతంగా వీర్లపల్లి ఉండేది. వీర్లపల్లి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీర్లపల్లి అంటేనే మరి బొగ్గు ఉత్పత్తికి కానివ్వండి, ఇక్కడ వ్యవసాయానికి కానివ్వండి, మరి వీర్లపల్లి ప్రజల త్యాగంతో ఈరోజు ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఐను నడిపించడం కానివ్వండి, ఎఫ్సిఐ నడిపించడం కానీ అనేక చరిత్ర కలిగిన ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంపై ఇటీవల కూడా ఈ ఊరికి సంబంధించిన యువకులు కూడా ఒక దసరా సినిమా ద్వారా ఈ వీర్లపల్లిని ఆ సినిమాలో చూపెట్టడం, మరి దేశ ప్రజలందరూ కూడా మరి ఆ సినిమా ద్వారా వీర్లపల్లి యొక్క గొప్పతనాన్ని చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ వృద్ధాశ్రమం నడపడం కూడా చాలా సంతోషం. ఇక్కడ నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఈ ఆశ్రమం చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఒక ప్రత్యేకమైన వాతావరణంలో మరి రూమ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు తండ్రులు అందరినీ చూస్తే కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి రాబోయే రోజులలో మనకు మన యొక్క ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు రాష్ట్ర మంత్రిగానే కాకుండా మరి కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలో నిన్న ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ప్రారంభించే తరుణంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రోటోకాల్కు ఇచ్చిన గుర్తింపు కూడా ప్రజల పట్ల అభివృద్ధి కార్యక్రమాల పట్ల చూపించడం లేదని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్, పిక్నూర్ సొసైటీ చైర్మన్ పాతరాజు అధ్యక్షులు మాట్లాడుతూ ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వచ్చే నెల 5వ తేదీన బేబీపేట్ గాంధీ చౌరస్తా దగ్గర చర్చకు సిద్ధమంటూ మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఎమ్మెల్యే వెంబడే సిగ్గు 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 ఎమ్మెల్యే సిగ్గు 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 ఎమ్మెల్యే సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు, అభివృద్ధి అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వెంబడే అభివృద్ధి అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వెంబడే అభివృద్ధి అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వెంబడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి అభివృద్ధి కంటే పడురా బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే అభివృద్ధిని అడ్డుకుంటున్న రమణారెడ్డి వెంటనే అభివృద్ధిని అడ్డుకుంటున్న రమణారెడ్డి వెంటనే అభివృద్ధిని అడ్డుకుంటున్న రమణారెడ్డి వెంటనే చేతగాని ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే ఖబర్దార్ ఎమ్మెల్యే ఖబర్దార్ ఎమ్మెల్యే ఖబర్దార్ ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్న రమణారెడ్డి వెంటనే అభివృద్ధిని అడ్డుకుంటున్న రమణారెడ్డి వెంటనే చేతగాని ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే చేతగాని ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం షబీర్ అలీ గారి నాయకత్వం చేతగాని ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే చేతగాని ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనే అభివృద్ధి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేడు నిన్నటి రోజున బీబీపేటలోని ఇందిరమ్మ హిల్లు మోడల్ హౌస్ని ఇనాగ్రేషన్ అడ్డుకున్న ఎమ్మెల్యే గారు నిజంగానే మీకు అభివృద్ధి కావాలా, మీకు ప్రోటోకాల్ కావాలా? ప్రోటోకాల్ అని చెప్పి ఎంతనైతే ఇంపార్టెంట్ ప్రోటోకాల్కి ఇస్తుర్రో అదేవిధంగా అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా. కామారెడ్డి నియోజకవర్గాన్ని మీరు ఎంత వెనకకి నెట్టుకపోతున్నారంటే కామారెడ్డికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మీరు అసెంబ్లీలోనేమో
నీతి వాక్యాలు చెప్తున్నారు. మేము ఇయ్యాలని వచ్చినాం ఈ స్కూల్కు, మేము ఒక స్కూల్ లాగా ఉన్నదని చెప్తున్నారు. కానీ కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల పట్ల మీరు అసలు శ్రద్ధ చూపట్లేదు. ఇంద్రమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుంటే పేదలకు, ఈ ఇంద్రమ్మ ఇండ్లు అనేటి పేదలకు. నీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ విధంగా అభివృద్ధి జరుగుతుందా? ఒకసారి చూసుకో. అభివృద్ధికి అడ్డుకోవడానికి నిజంగానే మీరు మీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసేది పోయి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిజంగానే షబ్బీర్ గారు ఈరోజు రైతుల పక్షాన కానీ లేకపోతే గతంలో ఉన్నదానికంటే ఒకసారి చూసుకో. గతంలో నువ్వు కామారెడ్డిలోనే ఉన్నావు కదా, నువ్వు ఎన్ని ధర్నాలు చేసినావో, నువ్వు ధర్నాలు చేసిన అన్నిటికి ఈరోజు నువ్వు ఇది చేస్తున్నావు. అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. మీరు వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కో ఇవ్వడం కాదు, ఇవి గవర్నమెంట్ ఇచ్చేటి. నిజంగానే మేము అనుకున్నాం మరే రేవంత్ మస్తు చేస్తాడేమో అని. మేము చెప్పినాం కదా ప్రజలకు, మీరు మోసపోతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కామారెడ్డి నియోజకవర్గంలో కాబోయే సీఎం పోటీ చేస్తున్నాడు. ఎంతసేపు నేను కాబోయే సీఎంను ఓడగొట్టినా, ఉన్న సీఎంను ఓడగొట్టినా. అరే సార్, మీరు ఓడగొట్టినేమో, మీరు గొప్పలు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు చూడు, దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్పి మా బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే రక్తపాతం అనేది ఎవడు మాట్లాడతాడయా? రక్తపాతం ఎవడు మాట్లాడాలా? ఇక్కడ అభివృద్ధి జరిగి ఇనాగ్రేషన్ చేస్తుంటే అధికారులకు ఫోన్ చేసి రక్తపాతం జరుగుతుంది అంటావంట. రక్తపాతం అంటే ఎట్లుంటుందో రానున్న రోజుల్లో చూస్తారు. మేము రక్తపాతాలు చేసే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. మా నాయకుడు షబ్బీర్ గారు నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ప్రజలు ఎన్నిసార్లు ధిక్కరించినా కానీ ప్రజల కోసం ఆయన ఎప్పుడు కామారెడ్డి అని అంటుంటాడు. నిజంగానే మొన్నటికి మొన్న చూసినావు, నీకు చేత కాదు, చేసిందేమో ఓర్వవు. ప్రాణిత సేవల్లో 10 సంవత్సరాలు మూలకు పడితే మొన్నటికి మొన్న తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. నీకు అది చేత కాదు, కానీ చేసే పనులకు అడ్డుకుంటావు. దయచేసి ఇంకొకసారి మీరు ప్రోటోకాల్ అని చెప్పి అడ్డుకుంటే, నీకు ప్రోటోకాలే ఇంపార్టెంట్ అంటే వచ్చి నిలబడు. ప్రోటోకాల్ అంటే ఎట్లుంటుందో చూసుకొని పో. అంతేగాని అభివృద్ధికి అడ్డుపడితే మట్టికి ప్రజలు నిన్ను గ్రామాలల్లో తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా గ్రామాలల్లో ఎట్టి కార్యక్రమానికి విచ్చేసినా కానీ మేము తరిమి కొడతామనే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రక్తపాతం కాదు, అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కామారెడ్డి ఏదైతే డెవలప్మెంట్ కి అడ్డుకుంటున్న కాటిపల్లి రమణారెడ్డి గారు నిన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవానికి మరి అధికారులను బెదిరిస్తూ కామారెడ్డి డెవలప్మెంట్ని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే గారికి మరి ఎందుకు ఇలా కామారెడ్డి అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు? మరి మీకు ప్రజలు గెలిపించింది ఎందుకు? అభివృద్ధిని అడ్డుకునేందుక? సీసీ రోడ్లు వేస్తే సీసీ రోడ్లు బిల్లులు రావడం లేదు, ఏదైనా పని చేస్తే ఆ పని బిల్లులన్నీ ఆపిస్తుర్రు. మరి ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో లేని సమస్యలు మన కామారెడ్డి నియోజకవర్గంకి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ మరి ఏదన్నా అంటే మాటకు ముందు పోట్రకాలు అంటారు. మరి పోట్రకాలు ఒకటే కాదు, నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. మీకు ప్రజలు గెలిపించింది సమస్యలు పరిష్కారం చేస్తారని ఒకసారి ఇటువంటి చెడు ఆలోచనను మీ మైండ్లకించి తీసేసి ప్రజలకు మంచి చేసేందుకు మా ఏదైతే షబ్బీర్ గారు ఉన్నారో వారితోటి సహకరించి కామారెడ్డి అభివృద్ధిని డెవలప్మెంట్ చేయాలని ఈ నిరాసన ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీబీపేట మండల్ మోడల్ హౌస్ మన జిల్లాలో తొలిసారి కట్టించి మనకు
ప్రతిష్టాందుకు వచ్చిన వారికి మరియు మన సిమెంట్ మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో మరి ప్రతిదానికి డెవలప్మెంట్ విషయంలో అడ్డొస్తుండు. మీకు చేత కాకపోతే సలహాలు తీసుకొని మరి ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు మొన్ననే ఈ 10 సంవత్సరాల నుండి వెనుకబడిన ప్రణయిత చెవెలను పక్కకు పెడితే మరి మన షబిరెల్లి అనుభవం ఉన్నాడు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి, ఇంతమూలి మంచి మినిస్టర్ చేసిండు కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ మినిస్టర్ కలిసి మాట్లాడి 23,80,00,000 శాంక్షన్ చేసిన ఘనత మన 18, 19, 21, 22 మరి షబిరెల్లికి దక్కుతుందని నేను ప్రజాముఖంగా తెలియజేస్తున్నా. మరి అట్టి విషయంలో కానీ సీసీ రోడ్లు కానీ మరి గ్రాంట్ విషయానికి వస్తే మరి ప్రోటోకాల్ అని చెప్పి ప్రతిదానికి డెవలప్మెంట్ విషయంలో అడ్డొస్తుండు. ఇప్పటికైనా తప్పుకొని అభివృద్ధికి సాధించాలని మీ అంతు సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన బీపేట మండలం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బీపేట మండలంలో మరి అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఇవాళ కాటిపల్లి వెంకటరామారెడ్డి మీద ఇవాళ నిరసన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనను గతంలో మాయమాట చెప్పి ప్రభుత్వాలు ఏది చేయకుండా నా సొంత నిధులతోని నేను డెవలప్మెంట్ చేస్తా, కొన్ని కోట్ల ఖర్చు పెట్టి నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాన్న మాటలు ఎటుపోయినాయి రమణారెడ్డి గారు. ఈ రోజు మీరు చేయకుండా మరి మీరు చేస్తారా చేయరా వెనకచ్చారు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా పేదలకు అందరికీ పోవడం ఇది నీకు పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే నీ మాటలు ఎలా ఉన్నాయంటే ఏదో ఆకాశం నుంచి ఏదో ఊడిపడ్డట్టు. నేను ఊరికి 5 ఎకరాల భూమి అన్నావు, కల్లాలన్నావు, ఏదో చేస్తా అన్నావు, అయినా నువ్వు మేమేమంటలేం. నువ్వు చేస్తావా చేయవా అది నీకే నీ విజ్ఞత కృషి పెడుతున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి షబ్బీరాల్ ప్రోత్బలంతో ఇలా పేద ఇల్లు అందించాలని ఒక గృహంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంత మంచి ఇల్లు కట్టి మరి నిజామాబాద్ మన ఉమ్మడి జిల్లాలోనే బీబీపేట మండలంలో ఫస్ట్ ఇల్లు కట్టించి మరి దాన్ని మోడల్ హౌస్ గా చేసి మరి ప్రతి పేదవారికి కూడా ఇలా ఇల్లు అందించాలని ఉదయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే దాన్ని మీరు ఇలా చెడగొడుతుండ్రు. ఇలా మీరు పేదల పక్షాన లేకపోతే మీరు అసలు ఏ పక్షానో మాకు అర్థం కావడం లేదు. కానీ మీకు ఒక్కడే చెప్తున్నాం, దయచేసి నువ్వు అధికారులను బెదిరిస్తూ ఇప్పుడు కూడా నీకు తెలుస్తుండొచ్చు. నువ్వు చేయంగా ఏ అధికారి కూడా ఉండలేడు, అందరు అధికారులు భయపడి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అభివృద్ధి ఆగిపోతుంది. ఏదైనా అధికారులకు సహకరిస్తేనే ఇలా సహకరిస్తాను మనకి అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇలా పవర్లు ఉన్నాని మరి ఐఏఎస్ ఐపీఎస్ ఇష్టమోషన్ మాట్లాడితే వాళ్ళ తర్వాత నీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు బిడ్డ నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, 40 ఏళ్ళు ఉంటామని. కానీ నువ్వు ఆలోచన పనిచేసుకొని అప్పుడు అధికారులకు సహకరిస్తూ మరి గవర్నమెంట్ దగ్గరకు పోయి మరి అయ్యా మాకు అభివృద్ధి పనులు కావాలి, మాకు ఈ కామారెడ్డికి అవసరం ఉందన్న ఉద్దేశం తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. అలాంటిది బాధ్యత మర్చి ఇలా చేసిన అభివృద్ధినే అడ్డుకుంటున్నావు అంటే నీకు ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకోకపోతే మరి త్వరలోనే నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్తూ మరి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. మండల కేంద్రంలో మరి ఏదైతే ఎమ్మెల్యే గారు నిన్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి నిరసనగా ఒక పిలుపు ఇవ్వగానే అర్ధగంట లోపల విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, కాంగ్రెస్ సైనికులకు, అన్ని అనుబంధ సంస్థలకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, సేవాదల్, కిసాన్ సెల్, మరి అన్ని గ్రామాల అధ్యక్షులకు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి గౌరవ ఎమ్మెల్యే నీకు గతంలో కూడా ఇక్కడ నుంచి హెచ్చరించినాం, ఈరోజు కూడా హెచ్చరిస్తున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే నీకేమొస్తుంది? అభివృద్ధిని అడ్డుకోకూడదు. నీ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్లో నీ ఫ్రేమ్లో నేను మన పలకలో నీ పేరు లేకపోతే ప్రోటోకాల్ ధిక్కరించినని చెప్పి అడుగును. నీ పార్టీలో నీ మీటింగ్ చేసుకుంటావు, మా పార్టీలో మేము మీటింగ్ చేసుకుంటాం. ప్రోటోకాల్కు మేము అడ్డం వస్తలేము. ప్రోటోకాల్ యాజ్ పర్ ఏది ఉన్నదో దాని ప్రకారం శిలాపలకపై పేరు రెడీ చేయించినాం. కానీ శిలాపలక కూడా పెట్టలేము. తెలియకపోతే తెలుసుకో. రాజకీయ అనుభవం లేకపోతే నీకు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఎవరు ఇస్తున్నారో మాకు తెలియదు. కానీ నీకు సూచనలు సలహాలు ఇచ్చే వారితో పర్ఫెక్ట్ తెలుసుకొని మాట్లాడు. ఏమయ్యా కలెక్టర్ గారితో వారితో రక్తపాతం భరిస్తావా? దా రక్తపాతం ఏడ వరుస్తుందో డేట్ ఫిక్స్ చేయి, టైం ఫిక్స్ చేయి. మేము వస్తాం ఎక్కడికంటే అక్కడికి. మా మండల నాయకులు వస్తాం, మేము వస్తాం ఎక్కడికంటే బట్టి
లేకపోతే నేను టైం ఇస్తున్నా, నీ నాయకులను తీసుకొని వస్తావా, నీ కార్యకర్తలను తీసుకొని వస్తావా? తీసుకొని రా. మా గాంధీ చౌరస్తాలో 5వ తారీఖు నేను నీకు 5 రోజుల టైం ఇస్తున్నా, 7 రోజుల టైం ఇస్తున్నా. 5వ తారీఖు నాడు మా గాంధీ చౌరస్తాలో రా. పత్తాపదం చూసుకుందామా, తన్నుకుందామా, గుద్దుకుందామా, దేనికరండి రా, దేనికరండి రా, చూసుకుందాం. అభివృద్ధి తెలివి అడిస్తే అభివృద్ధిని అడ్డుకునే అంశం అయితే చేస్తావంటే నిన్ను గ్రామాలలో తిరగనియమని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నా. మేము అనుకుంటే నువ్వు ఒక్కరిని వచ్చేసి చక్కగా యాడ ఎంపీ ఆఫీసు లేకపోతే రైతు వేదిక 10 మందికి చెక్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. అది కాదు, నీ పక్కన కార్యకర్తలు ఉండదు, నీ పక్కన ఆఫీసాలు ఉండదు. నువ్వేనేమి రాజు మంత్రి అన్ని నువ్వేనేమి, నీ ఒక్కడు నీ కార్యకర్తలు ఓటైపోతే అయినా నువ్వు ఎమ్మెల్యే. నీ కార్యకర్తలు ఉండదు నీ దగ్గర, ప్రజలు ఉండదు నీ దగ్గర. ప్రజలు ఓట్లు లేకుండానే ఆయన ఎమ్మెల్యే. ప్రజలు కూడా అవసరం లేదు, పెట్టు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి నువ్వు 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి నువ్వు ఎక్కడైనా ఏ మండలంలో అయినా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఒక ప్రజా మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏమున్నాయి, వాళ్ళకి ఏం అవసరం ఉన్నది అని ఎక్కడైనా అడిగినావా? ఇప్పటి వరకు ఎక్కడైనా నీకు అడిగిన దాఖలు ఉన్నదా? ఒక మోటార్ కావాలని నీ ఇంటికి వస్తే నా దగ్గర ఏం లేదు, నేనేమి ఇస్తానంటూ ఏం చేస్తావా? మరి నా దగ్గరనే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఊరుకు 5 ఎకరాల భూమి కొని రైతులకు కళ్ళాలు కట్టిస్తున్నావు. ఎక్కడ నీ రైతు కళ్ళాలు ఎక్కడ మొదలు పెట్టినావు? నువ్వు ఒక మల్టీ హాస్పిటల్ కాదు, మండలానికి ఒక మల్టీ హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పినావు. ఎక్కడ ముగ్గు పోసి ఎక్కడ మల్టీ హాస్పిటల్ చాలు చేసినావు? ఎక్కడ మోడల్ స్కూల్ చాలు చేసినావు? ఏ ఒక్క పని చేసి నువ్వు చెప్పు. నేను ఇదొకటి తీసుకొచ్చి ఈ బీపేట మండలానికి నేను ఇదొకటి తీసుకొచ్చి చేసిన అని చెప్పు. కుట్టుకున్న 20 లక్షల సీసీ రోడ్ తీసుకొచ్చిన 18 నెలల్లో 1,40,00,000 రూపాయలు తీసుకొచ్చిన మాది. మేము కార్యకర్తలను తీసుకొచ్చాం. 1,40,00,000 నువ్వెక్కడ తీసుకొచ్చినావు? ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నావు? అభివృద్ధి అవసరం లేదా? నియోజకవర్గం బ్లాక్ మెయిల్ చేసే కావన్నా. నీవు ఏదైతే ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టోలు ఉన్నాయో అవన్నిటినీ నీ సొంత డబ్బులతో పనులు మొదలుపెట్టు. మొదలు పెట్టినాక మాతో మాట్లాడు. మమ్మల్ని హెచ్చరిక రా, లేకపోతే మేము హెచ్చరిస్తున్నాం. మేము మజాగా అనుకుంటున్నావా? చిల్లర వాళ్ళు మాట్లాడతావు. నీవు కామారెడ్లే ఏదైతే మన అదేది మాస్టర్ ప్లాను ఇది చేస్తే ఖరాబ్ అవుతుందని చెప్పినావు. ఇలా ఏదైతే ఆ రోజు మాస్టర్ ప్లాన్ ఏదైతే పోయే రోజు ఆ రోజు నువ్వు అడుగున్నావు, ఈ రోజు అక్కడ మళ్ళా నువ్వు నిలబడి వెంచాలు రేపిస్తున్నావు. నువ్వు కాదా? చర్చ తీసుకున్నామా? ఎంత తీసుకున్నావో బయట పెట్టిమంటావా? లింగాపూర్ చౌరస్తాకి వస్తావా? నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటావు. కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకుడు కానీ మేము కానీ ఎక్కడన్నా ఛాయ్ తాగింది ఉంటే తీసుకురా మా దగ్గరికి. బీవీపేట మండలం ఏ కార్యకర్తలన్నా ఏ నాయకుడన్నా ఎక్కడన్నా ఛాయ్ తాగింది ఉంటే తీసుకురా. మరొకసారి మా బీవీపేట మండలానికి అభివృద్ధికి మాత్రం అడ్డుకుంటే ఈ బీవీపేట మండలంలో నిన్ను అడుగు పెట్టలేమని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నీకు హెచ్చరిస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి నేను డేట్ చెప్తున్నా, మీరు కూడా ప్రెస్ వాళ్ళు రాయండి. 5వ తారీఖు నాడు గాంధీ చౌరస్తాకు రా. మా కాంగ్రెస్ కార్యకర్తలు మేమే వస్తాం, మా నాయకుడు వస్తాం, మేమే వస్తాం. మేము సరిపోతాం. నీకు మా కార్యకర్తలు వచ్చి మేము ఉంటాం, మా నాయకుడు మేము. నువ్వు రా, నీకు దమ్ముంటే. ఎక్కడ అభివృద్ధి చేసినావు, మేమెంత అభివృద్ధి చేసినావు, నువ్వెంత అభివృద్ధి చేసినావు, ఏం రక్తపాతం పాపిస్తావు, ఎంతమందిని పంపిస్తావు రా చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, షబ్బీర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.